బ్రహ్మానందమేగా సాయి దివ్యగానం గీతా సారమేగా. చెన్నైకి చెందిన అంబుజం అనబడే మహిళ బాబాకు భక్తురాలు. దానిలో భాగంగానే కీర్తనలు పాడడంలోనూ, నిస్వార్థమైన సేవా కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొంటూ ఉండేది. బాబా గుడికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆమె తనకు చేతనైనంత మేర సహాయం అందిస్తూ ఉండేది. అంబుజం తాను గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన చెబుతున్నారు. ఆ రోజు అనగా 25/3/1942 రాత్రి ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. సమయానికి మంత్రసాని ఎక్కడికో వెళ్ళింది. ఇంకా దగ్గరలో ఉన్న డాక్టర్ కూడా అందుబాటులో లేడు. అంబుజం బాబాకు మంచి భక్తురాలు కాబట్టి బాబాపై విశ్వాసంతో నామజపం చేస్తుంది. అంబుజం తల్లికి ఆ రోజు రాత్రి బాబా కలలో కనపడి, నేను నీ కూతురు బాధ్యతను స్వీకరిస్తాను, భయపడకు అని చెప్పారు. ఆ మరునాడే ప్రసవం రావలసి ఉంది. ఆ మరునాడు అంబుజానికి నొప్పులు బాగా ఎక్కువయ్యాయి. అయినప్పటికీ ఆమె నామజపం మానలేదు. సమయం దగ్గర పడుతుందనగా ఆమె కళ్ళకు కనపడిన దృశ్యం ఇలా ఉంది. అద్భుతమైన కపిలితోనున్న చేయి ప్రత్యక్షమైంది. ఏమో ఎక్కడి నుంచి ఆ చేయి వచ్చిందో వచ్చి నా నుదిటి భాగాన్ని తాకింది. అంతే, ఆమెకు ఆ క్షణంలోనే ప్రసవమైంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ. కొడుకు సాధారణ క్రమంలోనే పుట్టాడు. అయితే వాడు గుక్క తిప్పకుండా ఏడుస్తున్నాడు. ఏ విధంగా ప్రయత్నించినా ఏడుపు ఆపడం లేదు. కాని తల్లి అంబుజానికి బాబాపైనున్న విశ్వాసం కొద్దీ ఏమీ ఆందోళన చెందటం లేదు. ఆమె తల్లితో కూడా చెప్పింది, ఆ పిల్లవాడు బాబా పిల్లవాడే కాబట్టి బాబాయే వాడి బాధ్యత చూసుకుంటారు అని బాబా ఊదిని పిల్లాడి నుదుటిన రాసింది. దాంతో ఆ పిల్లవాడు ఏడుపు మానాడు. కాసేపటికి పడుకుండిపోయాడు. అందువల్ల తల్లి కూడా పడుకొని విశ్రాంతి తీసుకుంది. అటువంటి ఇబ్బంది అంబుజానికి ఇంకెప్పుడూ కలగలేదు. జై సాయిరామ్. अभी एक जना एक फोन लिया ना పొద్దున్న నిలబడదామా శిఖరం 2 వచ్చేటట్టు గట్ల పట్టుకు శిఖరం వస్తుంది, నేను ఆడ నిలబడతా. ఆ మనిషికి వెళ్ళి శిఖరం కనబడతా.